ఏంటి పొజిషను? అంతా మీరు అనుకున్నట్టే ఉంది. హలో, వాళ్ళు వచ్చారా? ఇంకా రాలేదు సార్. ఓకే, కీప్ అన్ ఐ. హలో ట్విన్ బ్రదర్స్, స్వాగతం, వెల్కమ్, సుబ్రహ్మణ్యం కోషోవా. ఎంత లేట్ అయిందేంటి? బయట మా వాళ్ళు టెన్షన్ పెట్టారా? అసలు తలుపు కొట్టాల్సిందయ్యా, నేనే తీసేవాడిని. కిటికీలోంచి దూకారంటే దెబ్బలు తగలా? ఏంటమ్మా ఫేస్లో అలా పెట్టారు? సీన్ మారిందనా? ఏం లేదు బ్రదర్స్, భాస్కర్ అదేనయ్యా, భాస్కర్ మీ ఊరి వాడని, మీకు ఉప్పందించేవాడని తెలిసి మీ ట్విన్ బ్రదర్స్ని పట్టుకోవడానికి ఈ ట్విన్ మీటింగ్స్ ఏర్పాటు చేశా. యాజ్ ఇట్ ఈస్గా అక్కడ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ మీటింగ్ కామ్గా ప్రొసీడ్ అయిపోతుంది. ఇక్కడ ఈ ఛాంబర్లో మీ చాప్టర్ సింపుల్గా క్లోజ్ అయిపోతుంది. టిట్ ఫర్ టాట్. అదేనయ్యా, కోర్టు బయట మీరిద్దరూ జాయింట్గా నా చేత తినిపించారుగా బన్ బటర్ జామ్. ఇప్పుడు నేను మీ చేత సోలోగా తినిపిస్తా గులాబ్ జామ్. ఆఫీసర్స్ కానివ్వండి. ఎరగా తీశారు బ్రదర్స్, సూపర్. వంట పనుల్లో పడి నా ఒంటికి పని చెప్పి చాలా రోజులైంది. ఫైటింగ్ తప్పేటట్లేదు, పొట్ట కూడా పెరిగింది. దమ్ముంటే నన్ను దాటుకుని వెళ్ళండిరా జుట్.
మై డియర్ కవలలు, ద గేమ్ ఈజ్ ఓవర్. గుట్కా ఆరోగ్యానికి మాత్రమే హానికరం, కానీ మీలాంటి వాళ్ళు టోటల్ సమాజానికే హానికరం. వీళ్ళ కథ ఇక మొదలవుతుంది. డోంట్ రిలాక్స్. తారా అమ్మో ఇటుకేం తక్కువ లేదు. లోపలికి ఎలాగ వాటర్ తీసుకుని వదిలేస్తారు కదా, ఇప్పుడు ఎందుకు బిల్డప్? పదరా తారా. సార్ కరెక్ట్గా రాసుకో. తెచ్చావా? తెచ్చాను సార్. ఆ? సార్ సార్ నాకు వీణ్ణా? తెలుసు. ఆ, ఏడాడు ప్యాకెట్ సార్, పాతకేసే చేజ్ చేసి మరి పట్టుకొచ్చాను సార్. చేసు. ఆ? గుండేసుకొని భక్తుల బస్సులో చేరి జేబులు కొడుతున్నాడు సార్. అరే బాయ్, ఆ, ప్యాకెట్ తీసుకురమ్మంటే పిక్ ప్యాకెట్ తీసుకొస్తావు. బుద్ధుందా నీకు? సారీ సార్, దొరకలేదు. ఏం దొరకలేదు, పళ్ళు పీకేస్తా. సార్ మీకు కావలసింది నా దగ్గర ఉంది, ముందే తెలిసింది మీలో ఉంది. నివాస్ ఏంటి? సార్ మీకు కావాలంటే, నన్ను మీరు కొట్టాలంటే, ఇంకో కేసు పెట్టాలంటే మ్. నా దగ్గర ఉంది సార్, ఇస్తా. ఇచ్చేయి. మాడియో గుండు దొంగ, సార్ ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర, సార్. సాయంకాలం స్టేషన్ దగ్గర ఇచ్చేసుకుని వెళ్ళిపోతూ ఉండు. ఎస్ యువర్ ఆనర్. ఏయ్, ఇదేంటి సార్, ఈ గుండు నాయన లోపలేసి ఉతకాల్సింది పోయి ఈ ట్రీట్మెంట్ ఏంటి సార్? రైల్ ట్రీట్మెంట్ అమ్మా. ఏయ్, ఏయ్, ఏయ్. ఇట్రా. ఇప్పుడు వాడు దొంగతనం చేసిన వెంటనే పట్టుకుని పిచ్చకొట్టుడు కొట్టామనుకో మారిపోతాడా? ఫైన్ అయ్యగానే ఫీల్ అయిపోయి ప్రొఫెషన్ మార్చేస్తాడా? ఫైన్ కట్టే డబ్బు కూడా నీ జేబులోంచి కొట్టే ఇస్తాడయ్యా. మరి పోలీస్ ఎక్స్పీరియన్స్ ఈనాటిదా మరి. ఎక్స్ట్రాలు వద్దు, బయలుదేరు. సార్ అచ్చిబా. స్టాపింగ్ ఇచ్చుకో. అంటే ఇంకా బ్యాడ్ కావాలా? ఆ, ఇప్పుడు నువ్వు పర్సు కొట్టావే, న్యాచురల్లీ. ఆ పర్సు కొట్టిన తర్వాత నువ్వు చూడగానే అందులో 1000 రూపాయలు ఉన్నాయి. ఏదో మీ అభిమానం సార్. నువ్వు ఆ 1000తో ఒక ఫుల్ బాటిల్ వేసుకుని బిర్యానీ తిని నీ తోడు దొంగలకు ఓ పార్టీ ఇచ్చి, అంతేగా మరి. వీలైతే ఓ మంచి ఫిగర్ వేసుకుని చెప్పండి సార్. షకీలా సినిమాకి వెళ్ళి అబ్బా 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 రాత్రంతా జల్సా చేస్తావు. ఆ 1000 అవుట్. ఇప్పుడు అదే 1000 పోగొట్టుకున్నవాడు, వాడి గురించి ఒక్కసారి ఆలోచించు. వాడి దగ్గర 1000 ఉంటే 200 రూపాయలు పిల్లాడి ఫీజు కట్టి, 200 రూపాయలు పెళ్ళం హాస్పిటల్ ఫీజు కట్టి, 300 రూపాయలు చెల్లి పెళ్లికి బ్యాంకులో వేసి, మిగిలిన 300 తన ఖర్చులు పెట్టుకుంటాడు. ఇప్పుడు చెప్పోయా, మీ ఇద్దరిలో ఆ డబ్బు అవసరం ఎవరికి ఎక్కువ ఉంది? వాడికే సార్. హ్మ్. తప్పు అయిపోయింది సార్, తప్పు మీ అయిపోయింది సార్. గురువు గారులా ఓవర్ యాక్షన్ వద్దయ్యా. లేదు సార్, ఇప్పటిదాకా మా గురువు గారు దొంగతనం చేశాను, ఓవర్ యాక్షన్ చేశాను సార్. ఇప్పుడు మళ్ళీ ఆ లార్డ్ కృష్ణ లాగా చెయ్యను సార్. ఇక నుంచి నా స్వయం కృషితో బతుకుతాను సార్. మళ్ళీ ఓవరా? లేదు సార్, ఆ దిక్పాలకుల సాక్షిగా, నింగి సాక్షిగా, నేల సాక్షిగా. ఏయ్! నా దగ్గర డైలాగులు చెప్తే జనం ఊరుకుంటారయ్యా? పో పో. ఆహా, నా దగ్గర డైలాగులు సార్ మళ్ళీ ఏంది? నేను మారిపోయాను సార్. గుడ్. ధర్మా, ఆ సార్, ఇదయ్యా మ్యాటర్. తప్పు చేసిన వాడిని తప్పు చేయక అని ఊరికే షంటేయకూడదయ్యా. వాడు చేసిన తప్పులో తప్పేమిటో చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు నాకు గులాబ్ జామ్ అయింది సార్. పైకొస్తావు. సరే గానీ ఆ సార్, మన కవల వీరుల పరిస్థితి ఏంటి? నెక్స్ట్ వాళ్ళకే గులాబ్ జామ్ సార్. ఉమ్?